హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్స్. ఈ గులాబ్ జామున్స్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ గులాబ్ జామున్స్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ గులాబ్ జామున్స్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి గులాబ్ జామున్ పిండిని వేసుకోండి. నేను ఇక్కడైతే ఎంటీఆర్ కంపెనీ గులాబ్ జామున్ పిండిని తీసుకున్నానండి. ఇక్కడ 2 ప్యాకెట్ల వరకు గులాబ్ జామున్ పిండిని నేను వేసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఏ కంపెనీ గులాబ్ జామున్ పిండి అయినా కూడా తీసుకోవచ్చండి. దీనిలోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలపండి. పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా బాగా కలపండి. మీరు ఈ పాల ప్లేస్లో వాటర్ని కూడా వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలపండి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి గులాబ్ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా కలిపిన ఈ పిండిని కనీసం ఒక పావు గంట సేపు అయినా బాగా నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 2 కప్పుల వరకు షుగర్ని వేసుకోండి. మనం తీసుకున్న 2 ప్యాకెట్ల గులాబ్ జామున్ పిండికి 2 కప్పుల వరకు షుగర్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి షుగర్ అనేది కరిగేంత వరకు దీనిని బాగా కరిగించండి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ షుగర్ అనేది మనకి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి 4 నుంచి 5 వరకు ఇలాచీలని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. మనకి ఈ గులాబ్ జామున్స్కి పాకమేమి రావాల్సిన అవసరం లేదండి. మనకి లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక సగం నిమ్మరసంని కూడా పిండండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి పాకం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా మనం ఎలా అయితే పాకంని ప్రిపేర్ చేసుకుంటున్నామో అలానే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా మరిగించేసుకొని లైట్గా స్టిక్కీగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాకంని మూత పెట్టేసి పక్కన పెట్టండి. పావుగంట తర్వాత మనకి పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి చేతితోటి ఇలా బాగా మెదుపు తీసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందుగా చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేసినట్లుగా చేయండి. ఇలా ప్రెస్ చేసి బాల్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి గులాబ్ జామున్స్ అనేవి పగుళ్ళు రాకుండా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజులోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే చిన్న సైజులో అయినా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని గులాబ్ జామున్స్ని కూడా ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నింటిని కూడా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని మరీ హీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఆయిల్ అనేది మీడియంగా ఉన్నప్పుడే ఇలా బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో ఎన్నైతే బాల్స్ పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఫ్రై చేయండి. ఈ గులాబ్ జామున్స్ అనేవి వేసిన వెంటనే ఇలా గరిటెతోటి కలపకుండా ఒక 6 నిమిషం పాటు అలా ఉంచేసి ఆ తర్వాత వీటిని
రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానివ్వండి, అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తేనే మనకి లోపల పచ్చిగా లేకుండా ఈ బాల్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగతా బాల్స్ని కూడా ఆయిల్లోకి వేసుకొని వాటిని కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ గులాబ్ జామున్స్ని ఇలా చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలానే మిగతా బాల్స్ని కూడా వేసుకొని వీటిని కూడా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ గులాబ్ జామున్స్ని ఇలా రెడీ అయిన ఈ గులాబ్ జామున్స్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోండి. షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వేయండి. చల్లారిన తర్వాత వేస్తే ఈ గులాబ్ జామున్స్ అనేవి సిరప్ పీల్చుకోకుండా మనకి సాఫ్ట్గా ఉండకుండా ఉంటాయండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం వేస్తేనే మనకి ఈ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా సిరప్లో వేసుకున్న వెంటనే వీటిని సర్వ్ చేయకుండా ఒక 30 మినిట్స్ వీటిని పక్కన పెట్టండి. 30 మినిట్స్ తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. చూడండి, గులాబ్ జామున్స్ని చూస్తుంటేనే ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.